మూసీ పరివాహిక ప్రాంతంలో బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాలు చేపట్టింది. అయితే మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసీనగర్కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు ఆయన. కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఓల్డ్ మలక్పేట్లో ఎంపీ లక్ష్మణ్ బస్తీ నిద్ర చేస్తారు. గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్ షాకౌట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రామంతపూర్లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్బీ నగర్ ఏరియాలో ఎంపీ ఈటెల రాజేందర్ నిద్ర చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం చూస్తున్నాము మూసీ పరివాహిక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాలు చేపట్టింది. సో ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటున్నారు, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మౌనిక, మూసి ప్రక్షాళన ఒకవైపు ప్రభుత్వం మూసి పునర్జీవం అంటుంది, మరోవైపు బీజేపీ విధ్వంసం అని చెప్తోంది. మూసి పునర్జీవం పేరుతో పేదల ఇండ్లను విధ్వంసం చేస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి, మరొకసారి పేదల వైపుకు నిలబడాలి, పేదలను రక్షించే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఏర్పాటు చేయాలనేది బీజేపీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా పరిశీలించింది, అక్కడ సందర్శించింది, ప్రజల సమస్యలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తూ ఇవాళ మూసి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 20 చోట్ల బీజేపీ నేతలందరూ కూడా ఇవాళ ఒకరోజు బస్తీ నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే ఎంచుకున్న 20 చోట్ల కూడా నేతలందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రజలతో మమేకమై ఆ బస్తీ అంతా కూడా తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రచ్చబండ కార్యక్రమంలో ప్రధానంగా అక్కడ ఎవరెవరు ఇండ్లు కూల్చుతున్నారు, ఎవరెవరు ఇండ్లు వెళ్తున్నాయి, మూసిలో కూల్చేస్తున్నారు అనే దాని మీద కూడా అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేస్తున్నారు. బుల్డోజర్లు కాదు, ఏ డోజర్లు వచ్చినా అడ్డుకుంటాం, మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట రిటైనింగ్ వాళ్ళు నిర్మించి అక్కడ అభివృద్ధి చేయాలనేది బీజేపీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఉంది. ఇక కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి అమర్పేట్ తులసి నగర్కు చేరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతం మనతో జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? మూసి నిద్ర అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు? రేవంత్ రెడ్డి అనాలోచితంగా చేసినటువంటి సవాల్కు మేము సిద్ధమైనాం, స్వీకరిస్తా ఉన్నాం. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక్క ఇల్లును కూడా కూలగొట్టేది లేదు. వాళ్ళ పేద ప్రజలకు అండగా ఉంటాం, తీరుస్తాం. భారతీయ జనతా పార్టీ లక్ష్యం అదే. కాబట్టి చార్మినార్ నుంచి తొక్కించుకుంటూ వస్తున్నావు కదా, నేను మూసీలనే ముంచుతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బస్తీలలో 20 మంది ముఖ్యమైనటువంటి నాయకులు మొత్తం నిద్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తీసుకొని మీకు అండగా ఉంటామని చెప్పేసి ధైర్యం చెప్పడం కోసం ఇవాళ బస్తీ బాట కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మూసీ ప్రజల కష్టాలని మేము మాత్రమే పరిష్కరిస్తాం, దమ్ముంటే నువ్వు ఛాలెంజ్ను స్వీకరించని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఒక్కరోజు కాదు, 3 నెలలు ఇక్కడ జీవనం కొనసాగించండి, అవసరం అనుకుంటే ఏర్పాట్లు కూడా చేస్తారు, రెంట్లు కూడా కడతాడు ముఖ్యమంత్రి. కానీ మీరు ఒక్కరోజు నిద్ర పేరుతో ఇవాళ బస చేస్తున్నారు. ఆయన మాకు రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు, ఆయన బిచ్చం వేయాల్సినటువంటి మేమే బిచ్చం వేస్తాం ఆయనకు. ఇవాళ ఆయన బిచ్చం వేసే ప్రభుత్వం, బిచ్చం తీసుకునేటువంటి ప్రభుత్వం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. నువ్వు 3 నెలలు కూడా స్వీకరిస్తాం. నువ్వు రేపు సంతకం పెట్టి విత్డ్రా 3 నెలలు గ్యారంటీగా నువ్వు పడుకో, నేను పడుకుంటా. దమ్ముంటే నాకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందా, మీకు ఎక్కువ ఉంటుందా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీ సవాల్ని కూడా స్వీకరిస్తున్నాము. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు, 3 నెలలు అయిన ఉంటా నువ్వు విత్డ్రాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మాకు మూసి ప్రజలకు ఉన్న బాధలేంది, కష్టాలేంది మాకు తెలుసు, వాళ్ళ జీవన విధానం తెలుసు. వాళ్ళ జీవనంతో పాటు మేము మమేకమై ఉండడం కోసం, షాంపిల్గా చూపించడం కోసం ఇవాళ చేస్తాం. డిమాండ్స్ ఏంటి? మూసి ఇవాళ నిద్ర చేస్తున్న ప్రధాన డిమాండ్ ఒకటే, మూసి ప్రక్షాళన చేయండి, మాకేం అభ్యంతరం లేదు. పునరుజ్జీవనం చేయండి, అభ్యంతరం రిటైనింగ్ వాళ్ళు కట్టి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టకుండా నువ్వు మూసి ప్రక్షాళన చేయని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సో కిషన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి అంబర్పేట్ తులసి నగర్ కు చేరుకున్నారు. మనం ప్రత్యక్షంగా విజువల్ చూసుకోవచ్చు. ఇవాళ ఈ ప్రాంతంలోనే బస చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక సార్లు ఈ ప్రాంతంలో పరిశీలించినటువంటి నేపథ్యం ఉంది. ఈ బీజేపీ ఇవాళ 20 చోట్ల ఇవాళ బస చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ చాలా మందికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డిమాండ్స్ మూసి పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు ఎక్కువ మోతాదులో నష్టపోతున్నారో వారిని ఆదుకోవాలనేది అయితే ప్రధానంగా డిమాండ్స్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ
ఇవాళ ఇక్కడ బస చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాత రాత్రికి ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల పైన అడిగి తెలుసుకుంటుంది. ఇక్కడ ముఖ్య నేతలతో పాటు అందరూ కూడా ఇక్కడికి చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ముందు నుంచి కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయాలి, ప్రజలకు నష్టం కలిగించకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అనేది ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ ఒక ముఖ్య నిర్ణయం అనుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు, నేతలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నేపథ్యం. అందులో భాగంగానే బీజేపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 20 చోట్ల కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏం చెప్పబోతున్నారు? సార్ ఏం చెప్పబోతున్నారు? మిత్రులందరికీ నమస్కారం. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీకి ఇటు అటు నివాసం ఉంటున్నటువంటి వేలాది ఇళ్లను ఏదైతే ప్రభుత్వం కూల్చాలనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉందో, బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తాము, ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. గత 4 నెలలుగా భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన గతంలో కూడా ఈ బస్తీలన్నీ తిరిగాము, ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఈ యొక్క బాధితులతో కలిసి ధర్నా చేశాము. ఈరోజు మళ్ళీ ఈ యొక్క బాధిత ప్రాంతాలలో బాధిత ప్రజలతో కలిసి అక్కడ నివాసం ఏదైతే ఉంటున్నారో వాళ్ళతో కలిసి వాళ్ళ నివాసాలలోనే నిద్ర చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలకు మీరు భయపడవద్దు, ఒక రాజకీయ పార్టీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఈ పోరాటము బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మూసీ పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు, ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది, నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు, 1,50,000 కోట్లు అవసరమా, అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది, ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరొచ్చినా సరే బుల్డోజర్ను తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం, ఈ యొక్క మూసి బాధిత ప్రజల కోసం వాళ్ళ ధైర్యం చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం. కిషన్ రెడ్డి ప్రధానమంత్రి ఇంటి ముందు నిద్రపోవాలి, నిధులు తీసుకురావాలి, సబర్మతి కూర్చున్నప్పుడు నిర్మాణాలు సో ఇది మొత్తం మీద అయితే ఈ ప్రాంతానికి అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఈ ప్రాంత ప్రజలతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడున్న సమస్యల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేందుకు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం 20 చోట్ల బీజేపీ బృందాలన్నీ ఇవాళ 20 చోట్ల మూసి పరివాహక ప్రాంతాల్లో 20 చోట్ల బస చేస్తున్నారు. అక్కడే నిద్రపోతారు, అక్కడే భోజనం చేస్తారు. ఆ ప్రజల మధ్యనే మూసి పక్కనే వాళ్ళు ఇవాళ నిద్రపోయి ఇక్కడున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ సమస్యలు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముందు నుంచి కూడా బీజేపీ పేద ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ రిటైనింగ్ వాళ్ళు నిర్మించి అక్కడ అభివృద్ధి చేయాలి, మిగతా ప్లేస్లో మీరు ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చేసుకోవచ్చు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అమర్పేటలో కిషన్ రెడ్డి ముందు ఉన్నటువంటి దిల్సుఖ్నగర్ ఈ ప్రాంతంలో లక్ష్మణ్, అటు ఎల్బీ నగర్ ఏరియాలో ఈటల రాజేంద్ర నగర్ డివిజన్కి సంబంధించి కొండ విశ్వేశ్వరరెడ్డిలతో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ ఒకరోజు బస్తీ నిద్ర చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పేద ప్రజలకు అండా నిలబడతాం, బుల్డోజర్లు కాదు ఏ డోజర్లు వచ్చినా కూడా ఖచ్చితంగా అడ్డుపడతాం, పేదల ఇండ్లు కూల్చొనివ్వం అనేది ప్రధానంగా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక్కరోజు నిద్ర కాదు, ఒక్కరోజు పడుకోవడం కాదు, ఒక్కరోజు బస చేయడం కాదు, ఒక్కరోజు ప్రజల్లో ఉండడం కాదు, 3 నెలల పాటు ఈ ప్రాంతంలో మేము జీవనం కొనసాగించాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికే సవాల్ విసిరింది. కానీ వీళ్ళు ఒక్కరోజు నిద్రపోయడం వెనుక కూడా అనేక విమర్శలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మూసి ప్రక్షాళన అనేది కొంత ఉత్కంఠగా ఉంది. అది ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, ఇద్దరి మధ్యలో అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మౌనిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.